ఆనాడు రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడకంటే ముందే ఇదే అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మీద టీడీఎఫ్ పెట్టి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ప్రణాళికలు రచించి మార్గనిర్దేశం చేసిన ఎన్ఆర్ఐలుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇలా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నది? ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం ఏమైనా మేలు చేసిందా? 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నెల నెల జీతాలు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ బాండ్స్ అమ్మి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 20 తారీఖు వరకు కూడా నెల జీతాలు రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ముసలోళ్ళు ముదుకోళ్ళు బ్రతకలేక ఇచ్చే పెన్షన్లు 3 నెలలు ఆలస్యం అవుతున్నది. 8 సంవత్సరాలలో 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కష్టపడి నిర్మించిన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో 8 ఏళ్ల దివాలా తీసి అప్పుల పాలై ఇవాళ కల్లాల్లో కుప్పల మీద రైతులు గుండెలాగి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఫ్యాన్ ఉరేసుకొని చచ్చే పరిస్థితి వచ్చింది. ఖమ్మం జిల్లాలో నాగరాజు అనే విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్లు రాక రైలు వస్తుంటే ఎదురెళ్లి రైలు కింద పడి చచ్చిపోతే తలొక్క దగ్గర మొండమొక్క దగ్గర పడితే ఆ కన్నె తల్లిపోయి ఆ తలను తీసుకొని మోసుకొని వస్తుంటే ఆ దుఃఖం ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి. నేను పోయి చూసిన, ఎంకన్నా పోయి చూసాను, మేము పోయి పరామర్శించిన మా కుటుంబాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది తిరిగి మళ్ళీ విద్యార్థులు రైలు కింద తలలు తెగిపడి మొండాలు వేరే బ్రతకాల్సిన పరిస్థితి తెలంగాణకి ఎందుకు దాపరించింది? ఈ పరిస్థితుల కారణం ఎవరు? ఈ పరిస్థితి ఇట్లా ఉండడానికి కారణం ఎవరు? ఇవాళ కేసీఆర్ దోపిడీ కాదా? కేసీఆర్ అవినీతి కాదా? కేసీఆర్ కుటుంబం యొక్క పదవి ఆకాంక్ష కాదా? ఇవాళ కేసీఆర్ స్వార్థానికి తెలంగాణ బలైపోతుంటే మనం చూస్తూ ఊరుకుందామా? మౌనంగా మాట్లాడకుండా ఉందామా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా.